హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 3 ఇయర్ రింగ్ సెట్స్ తయారు చేశాను. ఎలా ఉన్నాయో చూడండి. ఇలా షీట్ తీసుకొని ఒక రౌండ్ షేప్ కుందన్ చుట్టూ డ్రాప్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకొని వాటిని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ మిడిల్లో వచ్చేలాగా గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వీటి మధ్యలో గమ్ అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. ఇవి టోటల్గా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ షీట్ పైన స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకొని దీనికి 4 సైడ్స్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. టూత్ పిక్ సహాయంతో నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. పైవైపు 3 కుందన్స్, కింది వైపు 3 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వీటి సైడ్స్కి రౌండ్ షేప్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఐ పిన్ తీసుకొని దానికి ఒకటి వైట్ కలర్ బిగ్ సైజ్ బీడ్ అండ్ స్మాల్ సైజ్ 2 బీడ్స్ తీసుకొని హ్యాంగ్ చేసుకోవాలి. తర్వాత ఐ పిన్ని దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఐ పిన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఐ పిన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ పై వైపు గమ్ అప్లై చేసుకొని హెడ్ పిన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇలా షీట్ పైన గమ్ అప్లై చేసుకొని దానికి ఓవల్ షేప్ కుందన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఐ పిన్ తీసుకొని దానికి వైట్ కలర్ స్మాల్ బీడ్ 2 బీడ్స్ అండ్ పింక్ కలర్ బిగ్ సైజ్ బీడ్ తీసుకొని హ్యాంగ్ చేసుకోవాలి. ఈ ఐ పిన్ని దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత 2 హెడ్ పిన్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటికి కింది సైడ్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హెడ్ పిన్స్ని ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.